సో ఈరోజు మన ప్రాబ్లం వచ్చేది క్లైంబింగ్ స్టైర్స్. దిస్ ఇస్ ఇది 70th ప్రాబ్లం లీడ్ కోడ్లో అండ్ దిస్ ఇస్ అన్ ఈసీ ప్రాబ్లం. అంటే ఈసీ ప్రాబ్లం కింద కేటగరైజ్ చేశారు. అండ్ ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చేసి దే ఆర్ గివింగ్ us n stairs. It takes n steps to reach the top. యా బేసిక్లీ మనం ఈ స్టేర్ కేస్ని క్లైమ్ చేస్తాం అండ్ ఇట్ టేక్స్ n steps to reach the top. Each time you can either climb 1 or 2 steps. So మనల్ని ఏం అడుగుతున్నారు ఇప్పుడు మనల్ని in how many distinct ways can you climb to the top? Yeah, so మనకి we are starting at the 0th step, first step, second step, third step, fourth step and fifth step. సో మనం ఒక చిన్న example తో I will tell. One second. దీన్ని కొంచెం ఎటు తీసుకొని వచ్చేద్దాం. రైట్. సో యా మనం ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఉన్నామనుకోండి. సో థర్డ్ స్టెప్ నుంచి ఫిఫ్త్ స్టెప్ దగ్గరికి వెళ్ళాలి. దిస్ ఇస్ అవర్ డెస్టినేషన్. సో ఇక్కడ నుంచి ఫోర్త్ స్టెప్ ద్వారా తర్వాత ఫిఫ్త్ స్టెప్ వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్గా నేను ఫిఫ్త్ స్టెప్ వెళ్ళొచ్చు. దీస్ ఆర్ మై టూ వేస్ అండ్ ఈ టూ వేస్ అనేది ఇది పట్టుకుందాం కొంచెం. ఓకే, సో మనకు కన్స్ట్రెయిన్స్ కూడా వచ్చేసి 1 to 45. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ మనం లాంగ్ ఇంటీజర్స్ వాడనక్కర్లేదు, ఇంట్తో సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇన్పుట్ n is equal to 2, సో 2. సో దెర్ ఆర్ టూ వేస్ మనకి. ఇఫ్ యూఆర్ స్టాండింగ్ హియర్ ఓన్లీ టూ పాసిబిలిటీస్. మనం ఇక్కడ 0 to 1, 1 to 2, లేకపోతే డైరెక్ట్గా 2కి వెళ్ళొచ్చు. సో దోస్ ఆర్ ద టూ పాసిబిలిటీస్. అండ్ ఇప్పుడు మనం 3కి వెళ్ళాలనుకోండి, ఐ విల్ సో మన టెస్ట్ కేస్ ప్రకారం ఐ విల్ డ్రా ఇట్ అవుట్. 1 2 3. సో 1 2 3 అండ్ దేర్ ఆర్ సో 1 స్టెప్ 1 స్టెప్ 1 స్టెప్, ఇది ఒక వే. అయితే 1 స్టెప్ తీసుకొని 2 స్టెప్స్ ఎక్కడం. ఓకే, ఇంకోటేమో 2 స్టెప్స్ ఎక్కేసి 1 స్టెప్ వెళ్ళడం. సో దీస్ ఆర్ 3 వేస్. సో నేను ఫస్ట్ ఇయర్లో ఈ ప్రాబ్లం చూసిన తర్వాత అరే అసలు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, n is equal 2 అంటే 2 వస్తుంది, 3 అంటే 3 వస్తుంది, డైరెక్ట్ n ప్రింట్ చేయాలా, లేకపోతే అసలు ఎలా ఎలా క్యాల్కులేట్ చేస్తారు దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేసి ఐ గాట్ వెరీ కన్ఫ్యూజ్డ్. తర్వాత తెలిసింది ఏంటంటే దిస్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ ఇన్ ద బిగినింగ్. అంటే ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత ఇలానే ఉంటుంది, బికాస్ యూ డోంట్ నో, అంటే టాపిక్స్ తెలియదు కాబట్టి ఇలా ఉంటుంది. కానీ వన్స్ యూ నో, అంటే టెస్ట్ కేసెస్ చూసి అనలైజ్ చేయడం అవన్నీ నేర్చుకున్న తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు మేక్, అంటే గెస్ చేయొచ్చు, ఓకే ఈ టాపిక్స్ ఉన్నాయి, ఇది వాడొచ్చు ఇక్కడ అనేసి. సో ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ మనం ఏం చేయొచ్చు అంటే, జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో తీసుకుంటున్నా. 1 2 3 4 5 6 7 కదా. అండ్ సేమ్ మనం ఇప్పుడు ఫోర్త్ స్టెప్లో ఉన్నాము అండ్ సేమ్ మన n కూడా 4. ఓకే, సో ఫోర్త్ స్టెప్కి రావడానికి నాకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? నేను ఫోర్త్ స్టెప్కి 3 నుంచి రావచ్చు, లేకపోతే 2 నుంచి రావచ్చు కదా. అండ్ క్వశ్చన్లో మనల్ని ఏం అడిగారు? హౌ మెనీ డిస్టింక్ట్ వేస్ క్యాన్ యూ క్లైమ్ టు ద టాప్ కదా. సో దిస్ క్లైంబింగ్ అనేది వన్ సెక్. ఓకే, ఐమ్ బ్యాక్. ఓకే, సో సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్. కంటిన్యూయింగ్. సో మనకి బేసిక్లీ 2 వేసే వస్తున్నాయి ఇక్కడ ఫోర్త్ స్టెప్కి వెళ్ళడానికి. ఇట్స్ ఈదర్ ఫ్రమ్ 3 ఆర్ ఇట్ ఇస్ ఫ్రమ్ 2. సో కెన్ ఐ మేక్ దిస్ అసంప్షన్ దాట్ ith స్టెప్కి వెళ్ళడానికి నాకు i-1th స్టెప్ అండ్ i-2th స్టెప్ ఏదైతే ఉందో, హౌ మెనీ వేస్ టు రీచ్ దిస్ని ప్లస్ చేస్తే చాలుతుందా? అంటే ఇస్ దట్ ఎనఫ్? ఎందుకంటే
2 నుంచి 4 వెళ్ళడానికి ఓన్లీ 1 పాసిబిలిటీ. 3 నుంచి 4 వెళ్ళడానికి కూడా 1 పాసిబిలిటీ. ఇక్కడ మళ్ళీ మ్యాథమెటిక్స్ ఏం అక్కర్లే. సో 4కి వెళ్ళడానికి, సో 2 నుంచి 4కి వెళ్ళడానికి 1 పాసిబిలిటీ. 3 నుంచి 4 వెళ్ళడానికి 1 పాసిబిలిటీ. నాకు స్టార్టింగ్ నుంచి 2కి వెళ్ళడానికి x పాసిబిలిటీస్, స్టార్టింగ్ నుంచి 3కి వెళ్ళడానికి y పాసిబిలిటీస్. సో నాకు జస్ట్ x ఇంటూ 1 ప్లస్ y ఇంటూ 1 చేస్తే నాకు ఆన్సర్ వస్తుందా? చూద్దాం. సో n is equal to 3 అన్నప్పుడు 3. సో నాకు 2th స్టెప్ అండ్ 1 స్టెప్లో కావాలి. సో 1 స్టెప్ వెళ్ళడానికి నాకు ఎన్ని ఇది వస్తుంది? సో థర్డ్ స్టెప్. సో సేమ్ ఇదే ఐఎమ్ రెప్లికేటింగ్ హియర్. థర్డ్ స్టెప్ వెళ్ళడానికి నాకు సెకండ్ స్టెప్ అండ్ ఫస్ట్ స్టెప్ ఈ రెండు కావాలి కదా. సో సెకండ్ స్టెప్లో ఎన్ని వేస్ వెళ్ళొచ్చు? 1 లైక్ దిస్ డైరెక్ట్గా 2, లేకపోతే 1కి వెళ్ళేసి మళ్ళీ 2కి వెళ్ళడం, 1కి వెళ్ళేసి మళ్ళీ 2కి వెళ్ళడం, లేకపోతే డైరెక్ట్గా 2కి వెళ్ళడం. సో నాకు ఇక్కడ 2 వేస్ వస్తున్నాయి, 2 డిస్టింక్ట్ వేస్. డిస్టింక్ట్ అంటే మనకి యూనిక్ అంటే మళ్ళీ మళ్ళీ చేయకుండా ఇట్ ఇస్ ఎలా చెప్పను, ఇట్ ఇస్ డిస్టింక్ట్. అండ్ 1కి వెళ్ళడానికి దెర్ ఇస్ ఓన్లీ 1 వే. సో with our derivation over here, x into 1 plus y into 1. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు 3 వస్తుంది ఈ టెస్ట్ కేస్కి కదా. సో ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ ద అవుట్పుట్. ఇది ఒకసారి మీరు వేరే వాటి కూడా టెస్ట్ చేస్తున్నా యూ విల్ గెట్ సిమిలర్ అవుట్పుట్. సో ఈ రికరెన్స్ రిలేషన్స్ మనం చూస్తే f of n is equal to f of n minus 1 plus f of n minus 2 అని మనకు వస్తుంది. సో బేసిక్లీ ఫిబొనాషి ఐడియా ఉన్న వాళ్ళు, దిస్ ఇస్ బేసిక్లీ ఫిబొనాషి వేర్ n the Fibonacci number is n minus 1 plus n minus 2. 0 Fibonacci series ఇలా వస్తుంది, 0, 2, 3, 5, 8, 13 and so on. సో 3 వచ్చేసి it is the summation of 1 plus 2. 5 వచ్చేసి it is summation of these two. And 8 వచ్చేసి it is summation of these two. సో ఫిబొనాషి సిరీస్ బేసిక్లీ ఇది. అండ్ ఫిబొనాషిని లైక్ సొల్యూషన్గా చేయడానికి దేర్ ఆర్ బేసిక్లీ 2 ways. 2 యాక్చువల్లీ మోర్ దెన్ 2 ప్లస్ వేస్. సో మనం బ్రూట్ ఫోర్స్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ మనకి 2 power n సొల్యూషన్ ఇస్తుంది. బికాస్ యూఆర్ బేసిక్లీ ట్రైన్ టు క్యాల్కులేట్ సే మనకి ఫిబో ఆఫ్ 5 కావాలనుకోండి, యూ విల్ మన రికర్షన్లో ఎలా పోతుంది, ఫిబో ఆఫ్ 4, ఫిబో ఆఫ్ 3, సో 3 వెళ్తుంది, 4 వెళ్తుంది, తర్వాత నెక్స్ట్ 3 వెళ్తుంది, మళ్ళీ 2 వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ రాయాలి 3 వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ 2 వెళ్తుంది, మళ్ళీ 1 వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ 1 వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ 0 వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ 2, 1, 1, 0 అండ్ మళ్ళీ 1 కాబట్టి ఐల్ రైట్ అ బేస్ కేస్ దట్ ఇట్ ఇస్ రిటర్నింగ్ 1 ఇంకా 0స్కి. సో ఇక్కడ ఏమవుతుందంటే రిపిటేషన్ అవుతుంది. ఇక్కడ దేర్ ఇస్ 1 కాల్, ఇక్కడ ఇట్ ఇస్ 2, ఇక్కడ ఇట్ ఇస్ 4 అండ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం రావట్లే. బట్ జనరలీ ఇట్ విల్ బికమ్ 8. లైక్ ఒక పెద్ద నెంబర్ ఇస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దిస్ ఇంక్రీజింగ్. సో ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ వస్తుంది కాబట్టి దిస్ సూన్ 2 power k minus 1, 2 power k minus 1 or 2 power k 2 power k minus 1 and then తర్వాత 2 power k టైమ్ కాంప్లెక్సిటీ. దీనివల్ల టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ మనకి 2 power n వస్తుంది ఇఫ్ వి ట్రై టు సాల్వ్ దిస్ యూజింగ్ రికర్షన్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1 ఆర్ ఎల్స్ మళ్ళీ స్టాక్ స్పేస్ వాడుతున్నాం. సో O of 1 ప్లస్ స్టాక్ స్పేస్, రికర్షన్ స్పేస్ ఏదైతే ఉందో వీఆర్ యూజింగ్ స్టాక్ ఫర్ రికర్షన్.
సో Fibo of so stack లో how is this going on అంటే I will tell. సో Fibo of 4 కి కాల్ వెళ్తుంది అండ్ ఇది మళ్ళీ ఇది స్టార్ట్ అయింది అనుకోండి, దిస్ ఇస్ ద స్టార్ట్. 4 వెళ్ళడానికి మనకి ఏం కావాలి, ఫిబో ఆఫ్ 3 నుంచి ఇంకా ఫిబో ఆఫ్ 2 నుంచి ఆన్సర్ రావాలి. సో ఇది టెంపరీగా పాజ్ అయ్యి నెక్స్ట్ ఫిబో ఆఫ్ 3 కోసం ఈ రెండింటిని రెజ్యూమ్ చేస్తుంది ఫిబో ఆఫ్ 2 ఇలా. సో దీన్ని మనం హెడ్ టేల్ రికర్షన్, హెడ్ రికర్షన్ చాలా పేర్లు ఉంటాయి. యూ గైస్ కెన్ ద రికర్షన్ టాపిక్ లో ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు. సో దిస్ ఇస్ ద మోస్ట్ బ్రూట్ ఫోర్స్ అండ్ ద బేసిక్ అప్రోచ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. వెన్ ఇట్ కమ్స్ టు ఆప్టిమైజింగ్ దిస్, మనం ఒక టేబుల్ తీసుకోవచ్చు, ఒక అరే లిస్ట్ ఆర్ వెక్టర్ C++ వాళ్ళకి, ఆర్ జస్ట్ లిస్ట్ పైథాన్ వాళ్ళకి. అరే ఇది జావా, ఇది C++, ఇది పైథాన్ వాళ్ళకి, ఇది జనరల్ సిలో ఉన్న వాళ్ళకి కూడా. సో యా, సో దీంట్లో ఏం చేయవచ్చు అంటే వీ కెన్ స్టార్ట్ విత్ 0, ఒక టేబుల్ తీసుకొని n వరకు ఒక సైజ్ తీసుకొని వీ కెన్ హ్యావ్ 0 ఇంకా 1ని ప్రీ డిఫైన్ చేయవచ్చు. 0 ఇంకా 1ని ఈ రెండింటిని ఫిక్స్ చేసి we can just simply add these two of 2, like array of 2 is equal to array of 1 plus array of 0. So దీన్ని for loop లో పెడితే array of I is equal to array of I minus 1 plus array of I minus 2. So ఇది అంత సింపులే. దీంట్లో మనకి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n లో అయిపోతుంది అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ ఆల్సో O of n. అదే బికాస్ దిస్ ఇస్ because this is like we are using extra space, like we are only pre-computing the whole, we are computing everything only once, అంటే ఒకసారి అన్నిటిని క్యాల్కులేట్ చేస్తున్నాము. అండ్ మీకు తెలియకుండానే డైనామిక్ ప్రోగ్రామింగ్ చెప్పేస్తాను బేసికలీ. ఇక్కడ ఫీబో ఆఫ్ 3 ఉంది, ఇక్కడ మళ్ళీ ఫీబో ఆఫ్ 3 ఉంది, ఇక్కడ ఫీబో ఆఫ్ 2 ఉంది, మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది, రైట్, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, 2 వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ క్యాల్కులేట్ అయింది, మళ్ళీ మళ్ళీ క్యాల్కులేట్ అవుతుంది. సో దీన్ని మనం డైనామిక్ ప్రోగ్రామింగ్ లో ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ అంటాము. అంటే ఓవర్లాప్ అవుతున్నాయి కదా, ఇట్ ఇస్ బీయింగ్ రిపీటెడ్, ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్, అండ్ దిస్ ఇస్ టోటల్గా దిస్ అన్ ఓవర్లాపింగ్ సబ్ స్ట్రక్చర్. సో దీనికి అంటే డైనామిక్ ప్రోగ్రామింగ్ టర్మ్స్ లో వాటిని వాడతారు అంతే. సో సింప్లీ ఒక టేబుల్ పెట్టేసి 1D టేబుల్ పెట్టేసి అసలు దాన్ని ఒకసారి క్యాల్కులేట్ చేస్తే యూజింగ్ అన్ అరే లిస్ట్ ఆర్ వెక్టర్ ఆర్ లిస్ట్, that is basically called your 1D DP table. And yeah, this is the time complexity and space complexity for the brute force of the optimized DP version. మళ్ళీ దీన్ని ఆప్టిమైజ్ ఎలా చేయవచ్చు అంటే స్పేస్ కాంప్లెక్సిటీ కోసం ఆప్టిమైజ్ చేయవచ్చు. ఎందుకంటే మనకి జస్ట్ 2 వాల్యూస్ కావాలి, ఏ ఇంకా బి. సో ఆ ఏ ఇంకా బి వాల్యూస్ని మనం ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకొని కూడా క్యాల్కులేట్ చేయవచ్చు ఎన్ వాల్యూ, అంటే మన ఆన్సర్ వాల్యూ. సో ఇట్ ఇస్ బేసిక్లీ దట్ మచ్ సింపుల్. ఐ విల్ షో యూ ద అంటే కోడ్ ఇంప్లిమెంటేషన్ కూడా ఇప్పుడు చూపిస్తాను. కోడ్ ఇంప్లిమెంటేషన్, రైట్. సో ఇది మనం వచ్చేసి మన రికర్షన్ మాట్లాడుకున్నాము, బట్ మనం రికర్షన్ లో ఏం మాట్లాడుకున్నాం, ఫీబో ఆఫ్ n మైనస్ 1 ప్లస్ ఫీబో ఆఫ్ n మైనస్ 2. సో ఇలా చేసినప్పుడు మనకి 2 పవర్ n అని వస్తుంది టైం కాంప్లెక్సిటీ. కానీ ఇక్కడ మనకి O of n లో అయిపోతుంది. ఈ రికర్సివ్ కోడ్ మీరు చూస్తే ఇది O of n లో అయిపోతుంది. ఎందుకంటే యు ఆర్ ఓన్లీ కాలింగ్, అంటే అన్నిటిని ఒకసారి క్యాల్కులేట్ చేస్తున్నావు. సో మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసిన ఫిబొనాషి
దాని స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా. బట్ ఈ ఫిబొనాషి కోడ్ అనేది ఫిబొనాషి ఆఫ్ మనం చూస్తున్నాం ఏ, బి కౌంట్ ఏందంటే బేసికల్లీ ఒకసారి కౌంట్ అన్ని చేస్తున్నాము అండ్ ఇట్ విల్ గివ్ యువర్ సొల్యూషన్ కరెక్ట్‌లీ. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై టు డిరైవ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సీయింగ్ ఎనీబడీస్ హెల్ప్, వితౌట్ గెట్టింగ్ ఎనీబడీస్ హెల్ప్. సో 2 పవర్ n సొల్యూషన్ ఒకసారి చేయండి. n సొల్యూషన్ చేయండి. యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ రికర్షన్ అండ్ ఇటరేటివ్ అప్రోచెస్. నెక్స్ట్ వచ్చేసి మన వెయిట్ ఐల్ జస్ట్ రైట్ ఓవర్ హియర్. మన టైమ్ కాంప్లెక్సిటీ ఈ కోడ్‌కి ఇట్ ఈస్ O of n. Space complexity is O of 1, but it uses recursion space or stack space. లేకపోతే స్టాక్ స్పేస్ అనొచ్చు. స్టాక్ స్పేస్ ఫర్ కంప్యూటింగ్ ద ఆన్సర్. ఇంకోటి వచ్చేసి ఇట్ ఇస్ అవర్ డైనామిక్ ప్రోగ్రామింగ్ నాట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్. అంటే ఆప్టిమైజ్డ్ అంటే బేసిక్లీ O of n అంటే ఆప్టిమైజ్ చేసాం కానీ ద స్పేస్ ఇస్ నాట్ ఆప్టిమైజ్డ్ O of n. ఎందుకంటే ఇక్కడ మనం ఒక DP టేబుల్ వాడుతున్నాము అండ్ మన బేస్ కేసెస్ ఐఎమ్ జస్ట్ హ్యాండ్లింగ్ హియర్. like ప్రాబ్లంలో n స్టార్ట్స్ ఫ్రమ్ 1 అని ఇచ్చాడు 1 to 45. బట్ యా నేను జస్ట్ ఇలా పెట్టుకున్నా. ఇట్స్ అ హ్యాబిట్ ఆఫ్ మైండ్ టు జస్ట్ రైట్ ఇట్ n is equal to 0 కూడా. సో 0 1 పెట్టేసి ఐ విల్ calculate dp of i minus 1 and i minus 2 and lastకి ఐఎమ్ రిటర్నింగ్ ద సమ్మేషన్ ఆఫ్ దిస్. ఈ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకి ఇది కాన్స్టెంట్ టైం, ఇది కూడా కాన్స్టెంట్ టైమే. ఇది O of అంటే ఇది మనకు వచ్చేసి n minus 2 or n minus 1 అంటే 2 నుంచి వీఆర్ గోయింగ్ ఆల్ ద వే టిల్ n ఇంక్లూసివ్. సో ఇట్ విల్ బి n minus 2a అండ్ దిస్ వచ్చేసి ఇది కాన్స్టెంట్. సో యా దిస్ టైమ్ కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్ కోడ్ ఇక్కడ ఉంది on the right side of your screen. And coming to the last and the best solution for this, in my opinion at least, it is this one. It వచ్చేసి it is not recursion, it is iterative approach. Iterative అంటే without using recursion you are using a for loop for it. సో దీంట్లో వచ్చేసి మనకి టైం కాంప్లెక్సిటీ O of n అండ్ ఇక్కడ యాజ్ ఆప్టిమైజేషన్లో చెప్పాను వీఆర్ నాట్ యూజింగ్ అ టేబుల్, వీఆర్ యూజింగ్ 2 వేరియబుల్స్. సో ఇక్కడ ఇట్ ఇస్ కాన్స్టెంట్ స్పేస్ O of 1 స్పేస్. సో టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ఇక్కడ వచ్చేసింది అండ్ దిస్ అనేది టోటల్ O of n టైం తీసుకుంటుంది అండ్ వీఆర్ జస్ట్ సింప్లీ రిటర్నింగ్ b. ఇది కాన్స్టెంట్ O of 1 ఆపరేషన్. సో టోటల్ ఆన్సర్ వచ్చేసి ఇది ఈ దానికి. సో యా దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ గైస్. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అర్థం కాకపోతే యూ కెన్ డెఫినెట్లీ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ డౌన్ బిలో అండ్ యా I'll see you guys in the next video. Until then, Hare Krishna.